మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిఎస్ రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో సీఎం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయాలని, అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డితోనూ సీఎం కేసీఆర్ మాట్లాడారు. జిల్లాలో హైదరాబాద్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ప్రారంభించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లా ఎస్పీలతో కలిసి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బంది కలిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ముందుగానే తాగునీరు, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ నిర్వహణ బాగుండేలా చూడాలని చెప్పారు. అంబులెన్స్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకొని అత్యవసర సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. అవసరమైతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సేవలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ప్రదీప్ చంద్ర. షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా డిస్కంలు జాగ్రత్త వహించాలని అన్నారు. రైల్వే లైన్లు, లో లెవెల్ కాజ్వేలు, బ్రిడ్జిల వద్ద ఎప్పటికప్పుడు నీటి ప్రవాహ స్థాయిని అంచనా వేస్తూ అవసరమైన రీతిలో స్పందించాలని సూచించారు. చెరువు కట్టల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనించాలని నీటిపారుదల శాఖను, గ్రామ స్థాయిలో ఉండే వీఆర్ఏలను ఆదేశించారు.